హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పూన్స్ ఆఫ్ ఫ్లేవర్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఈ కిచెన్లో మన తెలంగాణ స్టైల్ మక్క గుడాల్ని చూపించబోతున్నాను. మీలో ఎంతమందికి ఈ గుడాలంటే ఇష్టం? మా ఇంట్లో అయితే నాన్ వెజ్ వండుకున్నప్పుడల్లా ఈ మక్క గుడాలు తినడానికి చాలా ఇష్టపడతారు. ఈవెన్ మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి తెలంగాణ స్టైల్లో ఈ మక్క గుడాల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇక్కడ నేను అర కేజీ వరకు మక్కల్ని తీసుకుంటున్నాను. ఇవి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ముందు రోజు నైటే నేను బాగా కడిగి నానబెట్టి తీసుకున్నాను. ఇలా నానబెట్టడం వల్ల మక్కలు అనేవి తొందరగా ఉడుకుతాయి, లేదంటే ఇవి ఉడకడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి నానబెట్టి తీసుకోండి. నేను వీటిని ఉడికించడానికి కుక్కర్ని వాడుతున్నాను. మీరు కావాలంటే ఏదైనా గిన్నెలో కూడా ఉడికించవచ్చు. ఇవి ఉడకడానికి సరిపడా నీళ్ళని తీసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా నేను కల్లుపుని వేస్తున్నాను. ఎందుకంటే తిన్నప్పుడు మనకి చప్పగా అనిపించకుండా రుచిగా రావాలంటే ఉప్పుని ఉడికేటప్పుడు కూడా కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టి 10 నుండి 15 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. కుక్కర్లోని విజిల్ నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. మనకి మక్కలు ఉడికాయో లేదో తెలుసుకోవడానికి ఒక ఇత్తుని తీసి మెదిపి చూస్తే సరిపోతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఆ తర్వాత వీటిని నీళ్లు వంపేసి తీసుకోండి. ఒకవేళ మీకు స్టిక్కీగా అనిపిస్తే ఒకసారి కడిగి అయినా పక్కన పెట్టుకోవచ్చు. మరో పక్కన ఒక ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వండి. ఆ తర్వాత 10 నుండి 12 వరకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు వరకు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయండి. మీరు కొద్దిగా పచ్చిమిర్చి తగ్గించి కారం పొడిని కూడా యూజ్ చేయొచ్చు. ఇందులోకి గుప్పెడు కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని తీసుకుంటున్నాను. ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీకు కావాల్సినంత ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి అర టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి బాగా కలపండి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మక్కల్ని ఇందులోకి వేసి కలుపుకోవాలి. నూనె అంతా మక్కలకి పట్టేటట్టు కొద్దిగా ఎక్కువే కలపాల్సి ఉంటుంది. ఇందులోకి కొద్దిగా నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పుని తీసుకోవాలి. ఆల్రెడీ మనం మక్కల్ని ఉడికేసేటప్పుడే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసాం కాబట్టి చూసి వేసుకోండి. చివరిగా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన మక్క గుడాలు రెడీ అయిపోయినట్టే. ఈ గుడాలు నాన్ వెజ్లోకి సూపర్గా ఉంటాయి. అంతేకాకుండా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా తినేయొచ్చు. వేడి వేడిగా ఇలా సర్వ్ చేసుకొని కూల్ డ్రింక్స్తో తీసుకుంటే ఆ మజాయే వేరు. మన తెలంగాణలో ఎంతో స్పెషల్ అయిన ఈ వంటకాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఇష్టపడతారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు ఈ వంటకాన్ని ఎన్నిసార్లు ట్రై చేశారో కామెంట్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.